ఆయన్ని చూసి ఇలా మీరు కామెడీ ఇది ఇలా చేస్తారండి, మీరు రాజమండ్రి అంటున్నారు కదా, రాజమండ్రి వాళ్ళకి వెట్టకారం చాలా ఎక్కువ. ఎవరో కొత్త అమ్మాయి అంట, చాలా నల్లగా ఉంది, హీరోయిన్ లుక్కే లేదు, ఎలా సెలెక్ట్ చేశారో మేడం వాళ్ళు అర్థం కాలేదు, ఫోన్లో దూరదర్శన్ కదండి పోతుంది, నీకు క్యారెక్టర్సే ఇస్తున్నారు, అది కూడా అప్పుడప్పుడు హీరోయిన్గా నువ్వు చెయ్యవు, నీకు ఇవ్వరు, నువ్వెందుకు ఎవరి కోసం ఇంత ఫైట్ చేస్తున్నావు. బట్ మేము చెయ్యలేము అన్నదే ఇప్పటికి కూడా నడుస్తున్న హవా, అదొకటి కొంచెం దయనీయం. ఇప్పుడు కూడా ప్రైవేట్ ఛానల్స్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేయాలంటే మన తెలుగు వాళ్ళు ఎవరికి ఇవ్వరండి. అవుట్డోర్ షూటింగ్స్ చాలా బాగుంటాయని ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు, మనకు తెలియని ప్లేస్ ఎంజాయ్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు అని. నిజంగా నచ్చామండి. చాలా సీరియల్స్లో సడన్గా చాలా పాపులర్ అవుతున్న టైంలో నన్ను చంపేసేవారు. చాలామంది చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి తోడుండాలి, చివరి జీవితంలో మనకంటూ షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి, అలా ఇలా అని. నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు అనిపించదండి. 11 సంవత్సరాలు అయ్యింది జీ తెలుగు ఛానల్ ఓపెన్ అయ్యి. అనురాధ మేడం గారు క్రియేటివ్ హెడ్ అండి, ఆవిడ ఎవరిని ఒప్పుకోరు అది ఇది అని చాలా చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఆవిడ చాలా లవబుల్ పర్సన్ అండి. మీరు ఏం తెమ్మన్నారు అంటే పాలు ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్, మీకు బుర్ర ఉందా, మిల్క్ ప్యాకెట్ తెమ్మన్నారు, నాకు చాలా పెద్ద బుర్ర కాబట్టి బటర్ మిల్క్ తెచ్చాను, బటర్ అంటే ఎన్న, మిల్క్ అంటే పాలు, రెండు ఒకే దాంట్లో ఉన్నాయి కదా, అందుకే బటర్ మిల్క్ తెచ్చాను. ఇదేటమ్మా ఎంతసేపు మరగబెట్టిన పొంగట్లేదు. చాలా క్యాజువల్గా, ఎలా అంటే నేను చర్చ్లో సోలో సింగర్ని, అలా పాటలు పాడుతూ ఉండగా లోకల్ టీవీకి సంబంధించిన శ్రీనివాస్ గారని ఆయన నా వాయిస్ విన్నారు. బాగుంది, మీరు ఇలా చేయొచ్చు కదా, యాడ్ పబ్లిసిటీ అది అని చెప్పి అన్నారు. నాకప్పుడు దాని గురించి పెద్దగా ఏం తెలియదండి. సో చేయాలా వద్దా అని చిన్న ఆలోచన. బట్ ఎప్పటికైనా ఎంత చదివినా ఏం చేసినా చివరికి మనం జాబ్ కోసం సెర్చింగ్ చేయాలి కాబట్టి ఇది ఇప్పుడే వచ్చిందేమో ఆపర్చునిటీ అన్న ఒక చిన్న థాట్తో ఎంట్రీ అంతే. దానికి అని మీరు అనొచ్చు, ఏదో నమ్మకం, నన్ను నడిపించింది ఏ శక్తి అనేది నాకు తెలియదు. నాకు ఒక పిచ్చి, నా ఫ్యామిలీని నేను బాగా చూసుకోవాలి అనేది. చాలా ధైర్యంగా వచ్చానండి. 6:30కి బస్ దిగాను. బస్ లోపల కూడా ఆపలేదు, బయట ఆపారు. ఆ లోపలికి వెళ్ళాలని కూడా నాకు తెలియదు. హైదరాబాద్ ఫస్ట్ టైం నేను రావడం. అయితే నాకు ఎవరి నెంబర్ ఇచ్చారో ఆయన మార్నింగ్ 10 o'clock వరకు ఫోన్ ఆన్ చేయలేదండి. నేను లిటరల్లీ బయట ఆ టీ స్టాల్ ఒకటి ఉంటే అక్కడే కింద కూర్చొని ఉన్నాను. నేను 5 రూపీస్ పెట్టి ఒక టీ తాగి, ఆకలేస్తుంది, బ్రష్ చేస్తే కానీ తినలేము, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఈయన ఫోన్ తీయట్లేదు. అసలు ఎంత పిచ్చితనంగా వచ్చేసాను అని అంటే, కనీసం ఎలా ఉండాలనేది ప్లాన్ చేయాలి కదా. అవకాశం అయితే వాళ్ళు ఇస్తారు, అది నేను ప్లాన్ చేయాలి కదా. నేను దాన్ని కూడా ప్లాన్ చేసుకోలేకపోయాను. అంత నిజంగా దేవుడు నా మీద చాలా ప్రేమ చూపించాడు కాబట్టి అలాగా రక్షణగా ఉంచాడు. కానీ నేను అక్కడికి వచ్చిన తర్వాత 10 o'clock ఆయన ఫోన్ తీశారు. తీసి స్వప్న 11:30కి మీరు పలానా ఈటీవీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ ఆడిషన్ చేస్తారు, అది అందులో మీరు సెలెక్ట్ అయితేనే మీకు ఆఫర్ ఉంటుంది, లేకపోతే లేదు. మా ఫ్రెండ్ చెప్పారని మిమ్మల్ని నేను అక్కడ సజెస్ట్ చేస్తున్నాను, అంతే తప్పితే నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాళ్ళ ఫ్రెండ్తో అన్నారట, దగ్గరుండి నేనే చూసుకుంటాను అన్నారంట. ఆ భరోసాతో నేను వచ్చేసాను. మన ఊర్లో అలాగే కదండి, మాట ఇస్తే చేపట్టుకొని తీసుకెళ్ళిపోతాం, మా రాజమండ్రిలో అంతే. అయితే ఆయన ఫోన్లో అలా చెప్పేసేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అయ్య బాబోయ్, ఇదేంటి ఇలా చెప్పారు, నాకు ఇక్కడ ఉండి ఫ్రెష్ అవ్వని చెప్పరా అని అనుకుని, నాదే తప్పు, ఆయనది తప్పేం కాదండి, నాదే తప్పు. ఎందుకంటే అదేం ప్లాన్ చేసుకోకుండా రావడం నాదే తప్పు. నాకు రాజమండ్రిలో ఎవరైతే ఈ డబ్బింగ్కి ఈ లోకల్ ఛానల్కి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన శ్రీనివాస్ అన్నయ్య అని ఒక అన్నయ్య నన్ను పరిచయం చేశారు. ఆ బ్రదర్ వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉన్నారని నాకు తెలుసు. అయితే నేను ఆ బ్రదర్కి ధైర్యం చేసి ఫోన్ చేశాను, బ్రదర్ నేను అనుకోకుండా ఇలాగ వచ్చాను, సో నాకు కొంచెం అకామిడేషన్ కావాలి, ఓన్లీ వన్ డే కావాలి అంటే అన్నీ కంగారు పడిపోయారు. ఎందుకు నువ్వు ఇలా చేసావమ్మా అని చెప్పి వెంటనే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి పలానా బస్ ఎక్కి పలానా చోట దిగండి అని చెప్పి నన్ను రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి నేను ఫ్రెష్ అయ్యి నేను ఈటీవీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆడిషన్స్ చేశారు. దగ్గర ఒక 13 members వచ్చారండి. ఫుల్ పాష్ ఉన్నారు వాళ్ళంతా.
నువ్వు ఊరుదాన్ని అంటే ఊరుదాని కిందే వచ్చాను నేను. అనుకున్న అబ్బా వీళ్ళంతా చాలా బాగున్నారు, చాలా పాష్గా ఉన్నారు, నేను సెలెక్ట్ అవ్వనులే, ఆయన అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు సెలెక్ట్ అవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోవని అని అనుకున్నా. నేను వచ్చాను. నేను 13 మందిలో నేనే సెలెక్ట్ అయ్యాను. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్లో ఉన్న వాళ్ళని ప్రోగ్రాంలో పెట్టుకుంటామన్నారు, కానీ నన్ను ట్రైనింగ్ కూడా అడగలేదు. ఈటీవీ వాళ్ళు వెంటనే మరుసటి రోజు 12 గంటలకు అలా రండి మీరు ప్రోగ్రామ్ చేతురుగానే అన్నారు. వచ్చా. సినీ రంజని నా ఫస్ట్ ప్రోగ్రామ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలా శాటిలైట్ ఛానల్స్లోకి ఎంట్రీ. చాలా పెద్ద కథ కదా. ఇప్పుడు నేను దీనికి ఆన్సర్ చెప్తే స్వప్నాన్ని ప్రౌడ్ అనుకుంటారేమో నాకు తెలియదండి, కానీ నాకు లేనిది కిట్టించి చెప్పడం రాదు. ఉన్న విషయమే నేను మాట్లాడతాను. నేను హైదరాబాద్లోకి వచ్చి ఈ శాటిలైట్లో యాక్షన్ లైట్స్ ఇవన్నీ చూసి ఇవన్నీ మాటలు విండో నాకు కొత్త అనిపించలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చాలా అంటే ఒక 3 years అక్కడ చేసి ఉన్నాను కదా లోకల్లో, దాని మీద ఇంకొద్ది ఎక్కువ లైట్లు ఉన్నాయి అలా ఫీల్ అయ్యాను అంతే. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది రాఘవేంద్రరావు గారని ఈటీవీలో వర్క్ చేసేవారు. ఆయన నాకు మొదటి అవకాశం ఇచ్చారు కానీ నాకు ఎక్కువ చేయడానికి లేదండి. అప్పుడు యాంకరింగ్ చాలా క్రేజ్ ఉండేది. ఒక 10 years బ్యాక్ ఈటీవీలో ఈ సినీ రంజని, మనోరంజని, ఫోన్ కాల్స్, ఫోన్తో ఆడియన్స్తో మాట్లాడే ప్రోగ్రామ్స్ ఇవన్నీ అప్పట్లో చాలా బిజీగా రవిత్రేణి గారని, ఇంకా స్వప్న మాధురి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉదయభాను గారు, ఝాన్సీ గారు, సుమా గారు, వీళ్ళంతా వాళ్ళ షెడ్యూల్ చాలా ప్లాన్డ్గా ఛానల్స్లో ఉన్నాయి. ఇన్ని ఛానల్స్ కూడా లేవు. ఈటీవీ, మా టీవీ, జెమిని, విస్సా ఛానల్ అనే ఒకటి ఉండేది అంతే. సో 4-5 ఛానల్సే కాబట్టి ఉన్న వాళ్ళతో చాలా బిజీగా ఉండేది ప్రోగ్రామ్ అంతా. అందులోంచి ఫిల్టర్ చేసి నాకు ఆ ప్రోగ్రామ్ ఇవ్వడం ఒక రోజు అనేది చాలా గ్రేట్. నేను ఒక 5 ప్రోగ్రామ్స్ చేశాను అంతేనండి. అంటే నేను చేయలేక ఇవ్వలేదు, బట్ చేసేందుకు అక్కడ ఆస్కారం లేకపోయింది. షై అయితే ఫీల్ అవ్వలేదండి. కాకపోతే టెలికాస్ట్ రోజు మాత్రం షూట్ చేసినప్పుడు నేను ఏమీ ఎగ్జైట్ అయిపోలేదు, నేను ఏదో చేశాను ఆ ఫీలింగ్ నాకు రాలేదు. నేను అది టెలికాస్ట్లో చూసినప్పుడు మాత్రం అసలు నాకు చాలా అసలు ఆ ఆనందం చెప్పలేదండి. ఎందుకంటే అప్పటి వరకు లోకల్లో రాజమండ్రిలో కొంతమందికే తెలిసిన నేను ఎక్కడెక్కడ ఉన్న నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా అలా కనిపించి వాళ్ళందరూ అప్పుడు చాలా క్రేజ్గా చూసేవారు ఆ ప్రోగ్రామ్. ఫొటోస్ ఛానల్స్కి ఇచ్చి వాళ్ళ పిల్లల్ని టీవీలో చూసుకోవాలి అలాగ అనుకునేవారు అనమాట. అలాంటిది నేను చెప్తున్నాను అని అంటే అది నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా 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 హ్యాపీ అనిపించింది. చాలా బ్యూటిఫుల్ వే అండి అది. ఎలా అంటే నేను ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు హను కోట్ల గారు అని చెప్పి ఇప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆయన డాక్టరేట్, ఆయన నాకు పరిచయం అయ్యారండి. ఎలా అంటే FM రేడియోస్ అప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. మళ్ళీ శ్రవణానందం అని చెప్పేసి తేజ వీక్లీ ఒకటి వచ్చేది. అందులో కూడా సెకండ్ బుక్కి కవర్ పేజ్ నాది ఫోటో వచ్చింది. మళ్ళీ శ్రవణానందం అని చెప్పి FMలో వాయిస్లు వినిపిస్తున్నాయి, మళ్ళీ యాడ్స్ రావడము, ప్లస్ జోక్స్ ఫస్ట్ అందరినీ అట్రాక్ట్ చేయడం కోసం కామెడీ జోక్స్ అవన్నీ ఇచ్చేవారనమాట. అవి చేయడం కోసం ఆ హను కోట్ల గారు నన్ను ఈటీవీలో చూసి, ఆయన అప్పుడు ఈటీవీలో వర్క్ చేసేవారు, ఈటీవీ 2కి ప్లస్ అదేమిటి కరెంట్ అఫైర్స్ చేసేవారండి. ఈటీవీలో ఒక ప్రోగ్రామ్, అది పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఒకటి చేసేవారు. ఆయన చూసి ఇలా మీరు కామెడీ ఇది ఇలా చేస్తారండి, మీరు రాజమండ్రి అంటున్నారు కదా, రాజమండ్రి వాళ్ళకి వెట్టకారం చాలా ఎక్కువ చేస్తారా అనేసి అన్నారు. నాకు ఇది అదని కాదండి, నేను వర్క్ చేయాలి, నాకు అదే సార్ నేను చేస్తాను సార్ అని అన్నాం. అప్పుడు అప్పారావు గారు, నేను, హను కోట్ల గారు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు, జనార్దన్ గారు, అలాగా ఒక 10-15 మంది ఆర్టిస్టులు అందరం ఒక స్టూడియోలో కూర్చొని ఆఫ్టర్నూన్ నుంచి తెల్లవారుజామున 5 o'clock వరకు కూడా కామెడీ స్కిట్స్, ఒక చిన్న చిన్న ఫ్యామిలీ స్కిట్స్ లాంటివి అనమాట. ఒక 4 members ఒకేసారి మైక్ దగ్గర ఒక బైట్ లాగా చేసేవాళ్ళం. అది రికార్డ్ చేసి దీని ఫైల్స్ తీసుకునేవారండి. అది FMలో అప్పుడప్పుడు వేస్తూ ఉండేవారు అనమాట. అలా చేస్తున్న టైంలో ఇదేమంటారు, అపోలోకి సంబంధించిన యాడ్ ఒకటి వచ్చిందండి. హార్ట్ ఆపరేషన్ చాలా తక్కువ ప్రైస్లో చేస్తున్నారని. దానికి ప్రియదర్శిని అడ్వెంచర్స్ రామ్ గారు
దానికి యాడ్ని షూట్ చేస్తున్నారనమాట. ఆయన ఎవరైనా ఒక మంచి స్మైల్ ఉన్న అమ్మాయి కావాలని హను కోట్ల గారికి ఫోన్ చేసి చెప్పారట. నవ్వు బాగుండాలి, ఎండ్లో ఆ నవ్వు మీదే టైటిల్ పడుతుంది, అపోలో హార్ట్ ఉన్న వాళ్ళంతా అని పడుతుంది అనమాట అని అంటే, అప్పుడు ఈయన అందరితో పాటు తిను అని చెప్పి నాది ఇచ్చారు. ఇస్తే ఉన్న వాళ్ళలో అప్పుడు నేను సెలెక్ట్ అయ్యానండి. ఆ యాడ్ చేస్తున్న టైంలో పక్కనే అపోలోలో జరుగుతుంది, ఫిలిం నగర్లోని బాటా షోరూమ్ ఉంది ఇప్పుడు, అక్కడ అమృతం వాళ్ళ షూటింగ్ అక్కడే జరిగేది. అక్కడి నుంచి మేనేజర్స్ వచ్చి ఎవరైనా కొత్త ఆర్టిస్టులు ఉన్నారేమో అని చూశారు. అక్కడ నేను ఒకదాన్ని కొత్తగా చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు ఫొటోస్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఇలాగా అమృతం సీరియల్లో చేయమని అడిగారనమాట. అలాగే సీరియల్లోకి టీవీని యాడ్ పబ్లిసిటీ యాంకరింగ్ నుంచి యాక్టింగ్ వర్క్కి షిఫ్టింగ్. అమృతంలో దగ్గర నేను ఒక 15 ఎపిసోడ్స్ చేసి ఉంటానండి. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి పెద్ద ఆర్టిస్టులు రాగిణి గారు, హనుమంతరావు గారు, మలకపాటి శైలజ గారు, హర్షవర్ధన్ గారు, అలాగే ఈయనెవరు నింటూరు వాసు గారు, ఇంకొక ఆయన సార్వాడు అని ఉంటారు, ఆయన ఒక 6-7 మెంబర్స్తో చేస్తున్నాము. చేస్తున్నప్పుడు అప్పుడు కొంచెం భయపడ్డానండి. ఎందుకనంటే అక్కడ యాక్టింగ్ చేయాలి, దట్టు అక్కడ ప్రాంప్టింగ్లు అలాంటివి ఏమి ఉండవు. మనకి ఇచ్చిన డైలాగ్ని బైహార్ట్ చేసి ఎక్స్ప్రెషన్తో అందంగా చెప్పాలి. అప్పట్లో కూడా ఇప్పుడు ఉన్నంత కామెడీ వెకిలితనంగా అమృతం ఎవర్ గ్రీన్, ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పటికి అమృతం ఇచ్చినా సరే కళ్ళకు అద్దుకొని చూస్తున్నారు. అసలు దానికి ఉన్న క్రేజే వేరు. అయితే వెకిలి కామెడీ అలాగ ఉండేది కాదండి, చాలా స్వీట్గా వెళ్ళిపోతూ ఉండేది. మనం అంతే యాక్టింగ్ కూడా చేయాలి. యాక్టింగ్ ఏ స్టాండర్డ్లో చేయాలనేది మాత్రం పూర్తిగా అప్పుడు తెలియదు. ఆ టైంలో అమృతం చేస్తున్నప్పుడు మాత్రం మొదట్లో కొంచెం టెన్షన్. తర్వాత హర్షవర్ధన్ గారు బాగా ఎంకరేజ్ చేశారు. నువ్వు చేయగలవు, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు స్వప్న, నువ్వు చేయగలవు అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేసేవారు. అప్పుడు ఫిమేల్ ఆర్టిస్ట్లో కామెడియన్గా రాగిణి అక్క బాగా ఫేమ్లో ఉండేవారు. అయితే రాగిణి అక్క అప్పుడు ఇలా కాదు స్వప్న, ఇలా చెయ్యాది ఇది అని చెప్పేసి అప్పుడు చిన్న ఇన్స్ట్రక్షన్స్ అయ్యి ఇస్తూ ఉండేవాళ్ళు. అలా సీరియల్లో, అమృతం సీరియల్. తర్వాత నేను ఒక 2 ఎపిసోడ్స్ అయితే మీర్ గారి డైరెక్షన్లో ఏది నిజం అని ఒకటి వచ్చేదండి. సండే రోజు టెలికాస్ట్ అయ్యేది. ఆ కథలో ఏది నిజం అనేది తెలిసేది కాదు, రియల్ స్టోరీస్ అనమాట. అవి ఒక 2 ఎపిసోడ్స్ చేశాను. చేస్తున్న టైంలో వైబి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన నన్ను మంజులా నాయుడు గారి ప్రొడక్షన్కి పరిచయం చేశారనమాట. నాకు సీరియల్కి యాక్టింగ్ చేయడానికి నన్ను తీసుకెళ్ళేదండి వెంకటేశ్వరరావు గారు. లక్ష్మీ నివాసం అని ఒక సీరియల్ జరిగేది. ఆ సీరియల్లో రవిత్రేణి గారు మెయిన్ లీడ్ చేసేవారు. రవిత్రేణి గారికి వాయిస్ ఇవ్వడం కోసమని, నీ గొంతు బాగుంది స్వప్న, మాడ్యులేషన్ కూడా బాగా ఇస్తున్నారు మీరు, సో హీరోయిన్కి వాయిస్ ఇస్తారా, నేను పరిచయం చేస్తానని తీసుకెళ్లారు. తీసుకువెళ్తే అప్పుడు పల్లమాల సుధాకర్ గారు నన్ను ఆఫీస్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన చూశారండి. తర్వాత తన క్యాబిన్కి రమ్మని చెప్పి మీరు ఆర్టిస్ట్గా కూడా చేస్తారని అంటే, నేను చేస్తానండి, నేను ఆర్టిస్ట్గానే ఇక్కడికి వచ్చాక ఎక్కువ ఆర్టిస్ట్గానే చేశానండి, డబ్బింగ్స్ చెప్పలేదు అని అంటే, మాది ఇంకొక సీరియల్ ఉంది శిశిర వసంతం అని చెప్పి, అందులో లీడ్ రోల్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. నేను శిశిర, శృతి గారు వసంత, మేమిద్దరం అమ్మ కూతుర్లం అనమాట. అది దగ్గర 1.5 year చేసామండి. నాకు నేను వచ్చిన కొత్తలో అమృతం ఏది నిజం చేస్తున్నప్పుడు చాలా చిన్న క్యారెక్టర్స్ అండి. ఇలాగే ఉంటుందేమో అంటే చిన్న క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్ అని కాదు, ఇలాగ వస్తాయేమో క్యారెక్టర్స్ అని ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనమాట. కాదు అని చెప్పి రుజువు చేయడానికి ఏమో తెలియదు. శిశిర వసంతలో నేను హీరోయిన్ అంటే లీడ్ రోల్ నాది. అది ఏ ముహూర్తాన ఎంటర్ అయ్యానో అందులో తెలియదు. మంజులా నాయుడు గారి ప్రొడక్షన్లో ఏ ముహూర్తాన సార్ నన్ను ఓకే చేశారో తెలియదు. దేవుని ప్రేమ నా మీద ఎలా ఉందో తెలియదు. ఇప్పటికి 11 సంవత్సరాలండి నేను వచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దూరదర్శన్ ఛానల్లో నేను మెయిన్ లీడే చేశాను. వాళ్ళందరికీ, ఆ డీడీ ఛానల్ వాళ్ళందరికీ నేనంటే అమితమైన ప్రేమ. నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఛానల్లో నేను పొందినంత గౌరవం బహుశా నేను ఏ ఛానల్లోని పొందలేదేమో. థ్యాంక్ యూ పల్లమాల సుధాకర్ గారు.
అలాగే డిడి దూరదర్శన్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఇక్కడ అది చాలాసార్లు నా మనసులో కూడా ఉండే మదన పాట అండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రైవేట్ ఛానల్స్లో కూడా నేను హీరోయిన్ మెయిన్ లీడ్ చేయాలని కాదు, యాక్చువల్గా ఎందులో అయినా ఒక దూరదర్శన్ కానివ్వండి, ఏ ఛానల్స్లోనైనా సరే కథ అనేది హీరోయిన్ అదే నడిపిస్తూ ఉంటుంది. ఆ కథ బాగుంటే అక్కడ పిచ్చి వాళ్ళు యాక్ట్ చేసినా హిట్ అయిపోతాం. అయితే దూరదర్శన్లో అంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. అందులో ప్రేమ ఉంటుంది, ఒక ఫ్యామిలీని నడిపించేది ఉంటుంది. ఎందుకంటే మన సబ్జెక్ట్స్ అన్నీ ఎక్కువ ఫిమేల్ ఓరియంటెడ్ ఉంటాయి, తన మీదే బరువు బాధ్యతలు ఉన్న క్యారెక్టర్. ఇలాంటివి నేను చాలా చేశానండి. అందులోంచి ఈ శాటిలైట్ ఛానల్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక సినిమా ఫేమ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక స్టాండర్డ్ లెవెల్స్ ఉన్నవాళ్ళు తప్పితే చిన్న చిన్న ఆర్టిస్టులు క్యారీ చేయలేరు, వాళ్ళని చూసే వాళ్ళు ఉండరు. దూరదర్శన్ అనేది కేవలం పల్లెటూరులోని అక్కడ చూసే వాళ్ళకి సాంప్రదాయబద్ధమైన చీరలు, లంగావోణీలు ఇవి వర్కౌట్ అవుతాయి, కానీ మోడర్న్ డ్రెస్సులు, పాష్ కల్చర్తో ఉన్నది సిటీల్లోకి వర్కౌట్ కాదు. ఆ కల్చర్కి వీళ్ళు యాప్ట్ కారు అనేది ఒక చిన్న అపోహ అండి. ఆ అపోహతోనే మాకు ఇప్పటి వరకు కూడా అంటే మెయిన్ లీడ్ ఇవ్వండి అనే కాదండి, చేసిన క్యారెక్టర్స్లో మంచి కాబట్టి మేము ఇంకా ఈరోజు ఒక సెలబ్రిటీగా మేము ముందుకు రాగలిగాము. బట్ మేము చెయ్యలేము అన్నదే ఇప్పటికి కూడా నడుస్తున్న హవా. అదొకటి కొంచెం దయనీయం అలాంటివన్నీ కూడా. కానీ ఇది చాలా క్రిటికల్, చాలా లవబుల్, చాలా ఫేవరెట్గా ఉన్న ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ అన్నీ కూడా మేము దూరదర్శన్లో చేసామండి. అసలు అంటే వాళ్ళు మెచ్చుకుంటే మంచిది, లేక క్రిటిసైజ్ చేస్తే చెడ్డదని కాదు. చేసినప్పుడు ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా, ఆ నమ్మకాన్ని బట్టి చూస్తే చాలా మంచి క్యారెక్టర్స్ చేసామండి. ఏ ఫీల్ అయినా వర్కౌట్ అయ్యేయే చేసాము. బట్ ఆ ఫీల్స్ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చేందుకు ఎందుకు నచ్చట్లేదు అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్ ఎలా అంటే, ఇప్పుడు కూడా ప్రైవేట్ ఛానల్స్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేయాలంటే మన తెలుగు వాళ్ళు ఎవరికి ఇవ్వరండి. తెలుగు ఛానల్, తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగుని తెలుగులాగా అర్థం చేసుకునే వాళ్ళకి తెలుగు ఛానల్లో హీరోయిన్గా లేదు, పరభాష వాళ్ళనే హీరోయిన్స్గా పెట్టుకుంటారు. వాళ్ళకి తెలుగు రాదు, దానికి మీనింగ్ తెలియదు, దానికి ఎలా యాక్ట్ చేయాలనేది తెలియదు. అదంతా నేర్పించి హీరోయిన్గా పెట్టుకోవడానికన్నా ఇష్టపడతారు, కానీ తెలుగు ఛానల్స్లో తెలుగు హీరోయిన్స్ని పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదండి. ఎక్కడో దూరదర్శన్ దాంట్లో చేసి శాటిలైట్స్లో నాకు ఇవ్వట్లేదని ఫీల్ అవ్వడం, ఈ తెలుగు హీరోయిన్స్కి తెలుగు వాళ్ళకే తెలుగు హీరోయిన్స్గా ఇవ్వట్లేదు అనే దాంతో పోలిస్తే ఒక చుక్క లాంటిదన్నమాట. అంతే కదండి, నేనైతే అలాగే అనుకుంటాను. ఇప్పుడు అందులో గుర్తించి క్యారెక్టర్ అయినా ఇస్తున్నారు కాబట్టి గ్రేట్ ఏమో అనుకోవాలి. మై ఫీల్. నేను అందరినీ అందులో మీరు ఇలాగే ఫీల్ అవ్వండి అనట్లేదు, కానీ నా ఫీలింగ్ అయితే అది. ఇప్పటికైనా నాకెప్పుడు మనసులో ఒక ఫీలింగ్ ఉంటుందండి, తెలుగు ఛానల్స్లో తెలుగు హీరోయిన్స్, తెలుగులో మాట్లాడే ఆర్టిస్టులే ఉంటే బాగుంటుంది. ఇది మన ఫీల్డ్ అబ్బా, మన ఫీల్డ్లో మన వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది చిన్న ఆశ. అది తప్పు అని కూడా నేను ప్రూవ్ చేయించుకోబడ్డాను. ఎందుకంటే ధర్నా చౌక్లో ఈ పరభాష హీరోయిన్స్ కోసం చాలా ఫైట్స్ చేశామండి. పరభాష సీరియల్స్ తీసేయాలని, పరభాష హీరోయిన్స్ ఇక్కడ ఉండకూడదని ఫైట్ చేశాము. చేసినప్పుడు అది ఆ ఫైట్ ఫెయిల్ అయింది, ఆల్మోస్ట్ సద్దుమణిగిపోయింది. అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు ఒక 1000 రూపీస్ నా దగ్గర ఉన్నాయనుకోండి, నాకు నచ్చిన డ్రెస్ నేను కొనుక్కుంటాను, మీకు నచ్చింది కొనుక్కోవాల్సిన అవసరం నాకేముంది. సో అలా అయిపోయింది. డబ్బు మాది, సీరియల్ మాది, మాకు నచ్చిన వాళ్ళతో మేము వర్క్ చేస్తున్నాం, అందులో మీకు ఇస్తున్నాం, చేయగలిగితే చేయండి లేకపోతే లేదు అన్న హవా వచ్చేసింది. సో ఇచ్చిన క్యారెక్టర్ వినయంగా చేసుకొని అందులో బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా బయటకు వచ్చేయగలిగితే గ్రేట్. ఆ రీజన్స్ మనకి అంత క్లియర్గా మనకి తెలియదు సార్. ఎందుకు అనంటే, ఒకటి ఛానల్స్ కంపల్సరీ ఆ ఫేమ్స్నే కోరుకుంటున్నారు. 2 కంపల్సరీ నీడ్ అయి చేస్తున్నారా లేకపోతే నిజంగా మన దగ్గర లేక చేస్తున్నారా అనేది మాత్రం అంటే అంత లోతుగా మేము వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్
అందు గురించనే మేము దాని లోతుల్లోకి మేము చూడలేదు. మా ఆశ ఏంటి అని అంటే తెలుగు వాళ్ళే చేస్తే బాగుంటుంది కదా అని. ఇప్పుడు కన్నడలో ఉన్నదండి, కన్నడలో మీరెంత పీక కోసుకున్నా కానీ తెలుగు ఆర్టిస్టులు ఎవరు అక్కడ తీసుకోరు సీరియల్స్లో. అది అంటే ఒకవేళ తీసుకున్నా అంత లీడ్ క్యారెక్టర్ ఇవ్వరు. అలాగే చెన్నైలో కూడా ఎక్కడైనా సరే వాళ్ళ భాష మీద వాళ్ళకు ఒక ప్రేమ, వాళ్ళ మనుషుల మీద ఒక ప్రేమ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమీ లేవు. ఉన్నా కూడా ఒక 10% ఉంది. అది కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. నేను ఇలాగే ఒకసారి ధర్నా చౌక్లో వేరే భాష హీరోయిన్స్ ఉండకూడదు అలా ఫైట్ చేస్తున్నా. నేను ఫైట్ చేస్తుంటే నన్ను కొంచెం పెద్ద పెద్ద ఆర్టిస్టులు నా దగ్గరకు వచ్చి అన్నమాట ఏంటి అంటే, నీకు క్యారెక్టర్సే ఇస్తున్నారు, అది కూడా అప్పుడప్పుడు హీరోయిన్గా నువ్వు చెయ్యవు, నీకు ఇవ్వరు, నువ్వు ఎందుకు ఎవరి కోసం ఇంత ఫైట్ చేస్తున్నావు? పోనీ అలా ఫైట్ చేసే వాళ్ళన్నా నేను ఏమైనా ఎంకరేజ్ చేస్తారా? హీరోయిన్స్గా మేము చేస్తే బాగుంటుందనే స్వప్న ఫైట్ చేస్తుంది కాబట్టి తిన్ని కూడా మేము ఎంకరేజ్ చేయాలి అని అనుకునే వాళ్ళన్నా ఉన్నారా? ఎందుకు ఇంత పిచ్చితనంగా నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు నాకే షేమ్ అనిపించిందండి. నిజమే, అంటే నాకు ఇస్తారని నిజంగా నేను ఫైట్ చేయట్లేదు, ఫైట్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు. అది మంచి ఫైటే. సో దానికి ఆదరణ లేనప్పుడు ఫైట్ చేయడం ఎందుకు, అందుకని లైట్ తీసుకున్నాం. అవుట్డోర్ షూటింగ్ అంటే నేను ఫస్ట్ చేసింది సిసర్ వసంతం చేస్తున్న టైంలోనే మనసున మనసై అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం చేశానండి. షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశాను నేను. దానికి నేను ఫస్ట్ అవుట్డోర్ అంటే అదే నాకు, నేను వేరే ప్లేస్కి వెళ్ళి షూట్ చేశాను. నాకు ఇది అవుట్డోర్ షూటింగ్స్ నచ్చవండి. ఎంత షూటింగ్ వర్క్ ఏది జరిగినా, ఎంత కష్టపడిపోయినా సరే ఈవినింగ్కి ఇంటికి వచ్చేసి అమ్మ మొహం చూసుకొని అమ్మ పెట్టే గంజన్నం అయినా సరే తిని హాయిగా పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఊసలాడుకుంటూ అమ్మతో. అది అవుట్డోర్ షూటింగ్స్ చాలా బాగుంటాయని ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. మనకు తెలియని ప్లేస్ ఎంజాయ్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు అని. నిజంగా నచ్చవండి. అవుట్డోర్ షూటింగ్ వస్తే ఒక విధంగా చిన్న చిన్న బెరకు ఉంటుంది నాకు. అబ్బా అక్కడికి వెళ్ళి ఏమి ఎంజాయ్ చేస్తావు, ఉన్న ఊరు కన్నతల్లి గొప్పదంటారు, మనం ఉన్న ప్లేస్ ఎంత బాగుంటుంది. సో అవుట్డోర్ నేను అంత ఎంజాయ్ చేయను. అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినా నేను ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటాను. నా పని చేసే వరకు యాక్టివ్గా ఉంటాను. అది అయిన వెంటనే డల్ అయిపోతాను, ఎప్పుడు ఇంటికి వెళ్తామన్న ఆలోచన. సో నాకు అవుట్డోర్ షూటింగ్స్ నచ్చవండి. బెరికంటే ఎవరు ఉండరు కదా మనకి సంబంధించిన వాళ్ళు. నేను కొంచెం ఫ్యామిలీ పిచ్చిదాన్నండి. నాకు ఫ్యామిలీ అంటే చాలా పిచ్చి. నేను ఈవినింగ్ వచ్చేసరికి నాకు వర్క్ అయిపోయాక ఇంటికి వచ్చేసరికి నా అనుకున్న వాళ్ళు మొహాలు కనిపించాలి, లేదంటే ఆటోమేటిక్ డల్ అయిపోతాను. దట్స్ వై. అంతే, అంతకు మించిన బెరికలు ఏమీ లేవు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అంటే ఏమి జరిగినవి ఎక్కువనే ఉన్నాయండి. కాకపోతే చెడుని ఎక్కువ తలుచుకోవడం కూడా మంచిది కాదు. ఇంతకుముందు ఒక 2-3 ఇంటర్వ్యూస్లో కూడా నేను ఇలా జరిగిన విషయాలు చెప్పాను నేను. బట్ నేను ఒకటే అంటానండి, ఎవరైనా ఒక వర్క్ సంపాదించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అది ఏ పనైనా, ఏ జాబ్లోనైనా సరే వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళో లేదంటే ఏదైనా జాబ్ సంపాదించుకోవడానికి చాలా తిప్పలు పడాలండి. అలాంటి ఒక జాబ్ లాగా మేము అనుకొని యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళము. సో దీంట్లో కూడా అవకాశాలు రావడానికి తలకిందులు తపస్సు చేయాలి. మనం వెళ్ళిన వెంటనే చూసేసి మీరు ఇది చేసేయండి అని ఎవరు ఇవ్వరు. ఒక్కొక్క దానికి చాలా ఒక్కొక్క క్యారెక్టర్కి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందులోంచి మనం నెగ్గుకొని మనకు ఒక క్యారెక్టర్ రావాలంటే రియల్గా ఫైట్ చేయాల్సి ఉంటుంది మనం లైఫ్తో. ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అని ఇంట్రడ్యూస్ అయ్యి వచ్చినప్పుడు, దాని విషయంలో అది ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్, లేదా ఆ క్యారెక్టర్లో ఏదైనా ఒక మంచి ఇది సాధిస్తున్నప్పుడు, అంటే చాలా బాగుందని నలుగురిలో ఒక మంచి పేరు, బయటకు వెళ్తే ఒక రికగ్నైజేషన్, ఇలాంటి సాధిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లోంచి సడన్గా బయటికి తీసుకొచ్చేసి మీ క్యారెక్టర్ అయిపోయింది అని చెప్పడం అసలు తట్టుకోలేనంత పెయిన్ అండి. అది చాలా పెయిన్ఫుల్. అలాంటి చాలా ఎక్స్పీరియన్స్లు జరిగాయి నాకు. చాలా సీరియల్స్లో సడన్గా చాలా పాపులర్ అవుతున్న టైంలో నన్ను చంపేసేవారు, నా క్యారెక్టర్ చంపేసేవారు. అసలు అర్థమయ్యేది కాదు కథ ఎందుకు ఇంత సడన్గా చనిపోయేటట్టు వచ్చిందని. దానికి ముందు రోజే నీ కథ ఇలా డైవ్ అవుతుంది, సో కాస్ట్యూమ్స్ ఇలాగ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు.
కట్ చేస్తే ఒక 4-5 రోజుల్లో సడన్గా చంపేసేవాళ్ళు, లేదు సడన్గా వేరే చోటుకి నేను వెళ్ళిపోతున్నట్టు రాసేసేవాళ్ళు. ఎలా అయ్యేదంటండి, ఇప్పుడు ఆ పేరుతో ఇంకొక వర్క్ వచ్చేంత టైం ఉండేది కూడా కాదు, ఆ కష్టానికి వాల్యూ పోయేది. అలాంటిది మనసుకు చాలా బాధ అనిపించేది. ఎక్కువ నాకు జరిగినాయి అలాంటివేనండి. ప్రతిదీ కూడా నీది ఇంత లాంగ్ క్యారెక్టర్ స్వప్న, నీది ఇంత లెంగ్తీ క్యారెక్టర్ అని ఎక్కడా నాకు ఇవ్వలేదు. ఇది చిన్న క్యారెక్టర్, నీకు నచ్చితే చెయ్యి లేకపోతే లేదు అన్నట్టుగానే ఇచ్చారు. అయితే నేను చాలా ప్రేయర్ చేసుకొని వాళ్ళ మనసు మారి నా క్యారెక్టర్ మీద బాగా ఉండేటట్టు చూడు తండ్రి, నేను బాగా యాక్ట్ చేసేటట్టు చేయని ప్రేయర్ చేసుకొని నేను చేసేదాన్ని. బై గాడ్స్ గ్రేస్ అది కూడా బాగా డెవలప్ అయ్యేదండి క్యారెక్టర్. మంచి పేరు వచ్చేది. చాలా పేరు వస్తుంది, వర్క్ పరంగా ఫైనాన్షియల్గా కూడా బాగుంది నాకు అని నేను ఒకరోజు ఏదో ఒక రోజు ఫీల్ అవుతూ ఉంటానండి చాలా హ్యాపీగా మైండ్కి. అలా జరిగిన 2 days 3 daysలో నా క్యారెక్టర్ అయిపోతుంది. ఆ సంతోషానికి 1000 రెట్లు బాధ మిగిలిపోతూ ఉంటుంది. దానికి కారణాలు చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి. అలాంటి సిల్లీ రీజన్స్ చెప్తే కూడా ఇవి రీజన్సా, ఇది కాదు ఏదో జరిగిందేమో అనుకుంటారు, కానీ చాలా సిల్లీ రీజన్స్తో. నా మీద ఎవరు ప్రయోగాలు చేయలేదండి, స్వప్నని టార్చర్ చేద్దాం, స్వప్నని ఇది చేద్దాం అది చేద్దామని చేయలేదు. నా ఉనికి అంటే నేను వర్కింగ్ స్టైల్లో ఉండే పద్ధతిని తట్టుకోలేకపోయేవారు. కలాం గారు అన్నట్టు, అబ్దుల్ కలాం గారు అంటారు, మన పేరుని ఎప్పుడైతే ఆటోగ్రాఫ్గా మారిందో అప్పుడు మనం సెలబ్రిటీ అయినట్టు. అప్పటి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మన మీద ప్రయోగాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, దాన్ని తట్టుకునే క్యాపబుల్ సంపాదించుకోవాలి అని ఆయన కొటేషన్స్లో ఉంటుంది. అలాగా బయట షూటింగ్స్ అది జరుగుతున్నప్పుడు ఎక్కువ నా గురించి మాట్లాడిన, మీ క్యారెక్టర్ బాగుందండి అలా పలకరించిన చాలా సీరియల్స్లో నన్ను తీసేశారు. అది నాకు బాధ అనిపిస్తుంది కొంచెం. అలాంటి షూర్ వచ్చిందండి. నేను చేసిన చాలా షార్ట్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో అలా రావటం. ఐ గాట్ ఏ నంది అవార్డ్, ఐ గాట్ ఏ జీ తెలుగు కుటుంబ అవార్డ్. చాలా చిన్న చిన్న అవార్డ్స్లో అంటే చిన్న బ్యానర్స్లో వచ్చే చాలా అవార్డ్స్, అవన్నీ బుల్లితెర అవార్డ్స్, ఇలాగ నేను చాలా అవార్డ్స్ గెలుచుకున్నానండి. అలాంటివన్నీ ఇప్పుడు నంది అవార్డు వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా గుర్తింపు పొందినట్టేగా. సో ఎప్పుడైతే గుర్తింపు వస్తుందో ఆటోగ్రాఫ్ కంపల్సరీ అడుగుతారు. సో నా పేరు ఆటోగ్రాఫ్లోకి వచ్చినట్టేగా. అది దేవుని చిత్తం, నా వర్క్ ని దేవుడు బ్లెస్ చేసిన విధానం. అంటే నాలో భయంకరమైన మైనస్ ఏంటి అని అంటే అండి, ఏది చిన్న మిస్టేక్ జరిగినా నేను ఒప్పుకోను, ఏ విషయమైనా మొహం మీద చెప్పేస్తాను. అమ్మ అంటారు ఇది ఒక్కటి మానుకో, కొంచెం లౌక్యంగా ఉండు సొసైటీని బట్టి అయినా అని చెప్తారు, కానీ నాకు అది అలవాటు పడలేదండి. తప్పు అయితే తప్పని చెప్పేస్తా. ఒప్ప అది మంచిదా, అసలు నేను అప్రిషియేట్ చేసినట్టు ఎవరు అప్రిషియేట్ చేయరేమో, నేను అంత పొంగిపోతాను. అలాగా చాలా వరకు మమ్మల్ని అక్కడ చూసే విధానాన్ని బట్టి ఇది పద్ధతి బాగాలేదు అని నేను చెప్పేస్తానండి. అసలు ఏంటి, ఎందుకు ఈ అమ్మాయి ఇలాగ మమ్మల్ని క్వశ్చన్ చేసింది అనేది చాలా వరకు ఈగో ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ ఈగోస్లోంచి వచ్చినదే నా మీద జరిగే ప్రయోగాలన్నీ. నిజంగా అలాంటివి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ వినకూడదండి. మనం ఒక ఫ్యామిలీగా వెళ్ళిపోతున్నప్పుడు మన గురించి మంచి చెప్పినా చెడు చెప్పినా ఒక నిమిషం వాళ్ళు అబ్జర్వ్ చేయగలిగితే బాగుంటుంది. పలానా అని స్వప్న ఇలా ఈరోజు ఇలా మాట్లాడిందండి, కొంచెం అందరి మీద కోపపడింది అనగానే రియాక్ట్ అయిపోతున్నారు కదా తీసేయాలి అని. స్వప్న ఈరోజు మంచిగా యాక్టింగ్ చేసిందండి, అబ్బా ఈరోజు అన్ని సింగిల్ టేకుల్లో చేసేసిందండి, మేము 9 గంటల వరకు షూటింగ్ అనుకుంటే 6 గంటలకి అయిపోయిందండి, ఇలా ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? నా గురించి అని కాదు, ఏ ఆర్టిస్ట్ గురించి అయినా. మంచి ఎవరు చెప్పరండి, అంత ఫాస్ట్గా చెప్పరు, చెడు చెప్తారు ఫాస్ట్గా. వెళ్ళిపోవడం కూడా మనుషుల్లోకి చెడే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇలా చెప్పినప్పుడు మనకి అది కాదు, మనకి ఇవన్నీ కాదు కావాల్సింది, అవుట్పుట్ కావాలి. అది వాళ్ళు ఇస్తున్నారు లేదా అని చూసుకోగలిగితే బాగుంటుంది.
మరీ ప్రతి మాటని ప్రతి ఈ చిన్న చేష్టను కూడా తప్పని చూపించేయి కొంచెం భయం వేస్తుంది. ఎలా మసలాలో తెలియదు. ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చినా తప్పే, ఇవ్వకపోయినా తప్పే. అసలు ఎలాగ జీవించాలి అనేది తెలియకపోతే మనిషి ఏం చేస్తారు? అదొక్కటి క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉంటుంది ఎప్పుడు లైఫ్లో. నాకు తెలిసిన కమిట్మెంట్ ఒప్పందం అండి. కొంచెం బ్రిలియంట్గా మాట్లాడుతుంది అనుకోవద్దు. నాదంతా కామెడీ జోనర్ అండి. నేను చాలా జోవియల్గా ఉంటాను. నేను ఇప్పుడు మురళీమోహన్ గారితో వర్క్ చేశాను, శివపార్వతి గారు, చిట్టిబాబు గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో నేను పని చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా నాలో ఇష్టపడింది కామెడీ జోన్. సో నాకు ఇచ్చిన వర్క్ నేను ఎంత కమిట్మెంట్తో వర్క్ చేస్తానో నేను సెట్లో అంత సరదాగా ఉంటాను. సో ఈ కమిట్మెంట్కి నాకు ఈ మీనింగ్ వరకే తెలుసు. మరి కమిట్మెంట్ ఎవరు ఏ విధంగా చేసుకుంటారు, ఏ విధంగా కమిట్మెంట్తో వర్క్ చేస్తారనేది ఇంకా ఎవరు పర్సనల్ వాళ్ళదండి. నేను నిజాయితీగా చెప్తాను కాబట్టి అందరికీ విరోధం అవుతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని ఎలా చూస్తారు అని అంటే నథింగ్ అండి. అంటే వాళ్ళకి అంత తీరిక ఓపిక లేదు అమ్మాయిల గురించి పట్టించుకొని ఇలా చెయ్యాలి, వీళ్ళతో ఇలాగ ఉండాలి అన్నంత తీరిక ఓపిక లేదు. ఇంతకుముందు ఒక్కరోజు షూటింగ్ జరిగితే ఒక ఎపిసోడే తీయాల్సిన అవసరం ఉండేదండి. సో కొంచెం మాట్లాడుకోవడానికి ఎవరెవరైనా ఇష్టపడి, అంటే చాలా లవ్ మ్యారేజెస్ అయ్యాయి కొంతకాలం క్రితం. అవన్నీ కూడా ఈ గ్యాప్ ఉండబట్టి అలా జరిగేది. కానీ ఈ రోజుల్లో పరుగు అండి, పరుగు. షూటింగ్ అంటే పరుగు. రోజుకింత అవుట్పుట్ ఇవ్వాలి, హెవీ కాస్ట్ పెరిగిపోయింది మొత్తం అంతా. సో దాని గురించి ఎవరితో ఎప్పుడు ఎలా ఏం మాట్లాడుకుంటున్నారనేది తెలీదు. వర్క్లో పరిగెట్టడం ఒక్కటే ఈ మధ్యకాలంలో షూటింగ్లో జరుగుతుంది. సో ప్రత్యేకించి అమ్మాయిని ఇలా చూడాలి, అబ్బాయిని ఇలా చూడాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అయితే లేవు. ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్కి అవుట్పుట్ కావాలి, దట్స్ ఇట్. నాకు మా బ్రదర్ ఉన్నారండి ఫస్ట్. అంటే బ్రదర్ అంటే నాకు ఈ ఫీల్డ్కి పరిచయం చేసిన శ్రీనివాస్ అన్నయ్య అన్న ఆయన. ఆ తర్వాత నాకు ఎవరు లేరండి. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటూ వచ్చాను. అంటే ప్రతి అవకాశానికి నేనే ఒక్కదాన్నే తిరిగాను, ఒక్కదాన్నే రాబట్టుకున్నాను, అలా చేశాను. కాకపోతే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళలో మాత్రం శ్రీధర్ గారు అని ప్రొడ్యూసర్ కెమెరామ్యాన్ ఆయన ఒకరు, ప్లస్ హను కోట్ల గారు ఒకరు, అలా గండ్రెడ్డి ప్రసాద్ గారు ఒకరు, అనిల్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని ఇచ్చారండి. ఎలా అంటే ఈ క్యారెక్టర్కి స్వప్న వద్దు, ఇంకా ఎవరైనా కొంచెం పాష్గా ఉన్న అమ్మాయిని పెడదాము అలాగంటే తను యాక్టింగ్ బాగా చేస్తుందండి, ఒకవేళ బాగా చేయకపోతే రీప్లేస్ చేద్దాము, ఫస్ట్ అవకాశం అయితే ఇద్దాము అని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేసి నాకు చాలా అవకాశాలలో, చాలా సీరియల్స్లో అవకాశం వచ్చేటట్టు చేసింది మాత్రం ఇలా ఒక 5-6 ఉన్నారండి. నథింగ్ అలాగేం లేదు. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ట్రెడిషనల్ ఫేస్, మోడర్న్ కొన్ని మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం కదండి. అలాగే నన్ను ఎప్పుడూ ట్రెడిషనల్ వేలోనే చూశారు. దట్టు నాది ఎక్కువ, నా ప్రస్థానం అంతా ఎక్కువ దూరదర్శన్లో జరిగింది కాబట్టి, అంటే దూరదర్శన్లోనే మామూలు ఛానల్స్ కంటే ఎక్కువ చూశారు కాబట్టి అందులో ఎక్కువ చీరలతోని, లంగావాణితోని అలాంటి వాటితో చేసేదాన్ని. సో ఈ అమ్మాయి ట్రెడిషనల్ క్యారెక్టర్స్, సెంటిమెంట్స్ ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ బాగా చేస్తుంది, ఆ పేరు బాగా వచ్చింది. సో ఇది పలానా మోడర్న్ డ్రెస్ నువ్వు వేసుకోవాలి, ఇది చేయాలి, అది మూవీస్లో ఉంటుందటండి, ఉంటుంది కూడా. నేను కూడా 2-3 చోట్ల నేను వెళ్ళి సినిమా ఆఫీసులకి రమ్మని పిలిచి అక్కడ కంపల్సరీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ డ్రెస్సులు వేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు, వేసుకోవాలి అన్న ఆఫీసులు ఉన్నాయి, సినిమా ఆఫీసులు. కానీ సీరియల్స్లో అది లేదండి. నేను ఎంచుకోవడమే ఫస్ట్ సీరియల్స్ ఎంచుకున్నాను, సినిమాల్లోకి వెళ్ళాలని అయితే రాలేదు. అసలు సినిమా ఆలోచనే నాకు లేదు. ఎవరైనా తెలిసి పిలిస్తే నేను సినిమాలు చేశాను, కానీ ఇప్పుడు కూడా ప్రత్యేకించి నేను ఈ సినిమా ఎందుకు చేయలేదు, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. సీరియల్లో చేసే చాలామంది ఆర్టిస్టులు సినిమాల్లో చేస్తారు. నాకు ఇప్పటికి కూడా కళలో కూడా నాకు మూవీలో క్యారెక్టర్స్ చేయాలని పెద్ద ఆలోచన ఉండదండి. సీరియల్స్ అదొక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతుంది.
మన కుటుంబంలో కూడా ఆటుపోట్లు ఉంటాయండి. అలాగ అనుకోగలిగితే అక్కడ నెగ్గుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి సో మోడ్రన్ డ్రెస్సులు ఇబ్బంది ఎప్పుడు పడలేదు. కాకపోతే ఉన్న దాంట్లో ఎప్పుడైనా రిచ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మాత్రం మొహం మీద అనేవారు, అదొక్కటి బాధ అనిపించేది. ఇది చాలా రిచ్ క్యారెక్టర్ అండి, మీరు డ్రెస్ మెయింటైన్ చేయలేరు అనేవారు. ఆ మాట హట్టింగ్గా ఉండేది. ఎందుకంటే మెయింటైన్ చేయలేమని అంటే ఆ రిచ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళ రెమ్యునరేషన్స్ కానీ అవన్నీ వేరుంటాయండి. అంటే ఆ కాస్ట్యూమ్ అదంతా మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకి దాన్ని మెయింటైన్ చేసే అంత క్యాపబుల్తో వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఉంటాయి. అలాంటి రెమ్యునరేషన్ మాకు ఇస్తే మేమెందుకు మెయింటైన్ చేయము? పూర్ క్యారెక్టర్ అనగానే గుర్తుపెట్టుకొని పూర్ సెంటిమెంట్ అనుకున్న వాటికే పలానా అని ఫిక్స్ చేసినప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆర్టిస్ట్ కదండి, అన్ని రకాలు చేయాలనుకుంటారు. ఇందులో పెద్దగా చేసేసే వేరియేషన్స్ సీరియల్స్లో ఏమి ఉండవండి. మూవీలు అనుకోండి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక వ్యాంపిష్ క్యారెక్టర్ ఉంటుంది, మోడ్రన్ ఉంటుంది, ఇలాంటి హీరోయిన్ అంటే ఆ హీరోయిన్ రేంజ్ అలా ఉంటుంది. కానీ సీరియల్స్లో అలాగ ఉండదండి. ఎవరి కథ నడుస్తూ ఉంటుందో వాళ్ళే అక్కడ కథ, హీరో హీరోయిన్, దాన్ని బట్టి వాళ్ళు అలా కనిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి కాకుండా కొంచెం ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఒక లెక్క ఉంటుంది కదా, ఇలా చేయగలుగుతున్నారని, ఇలా కూడా చేయగలుగుతారేమో అని ఆలోచించగలిగితే బాగుంటుంది కదా అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. లేదండి, అంటే సినిమాల మీద దృష్టి పెట్టడానికి ఫస్ట్ నాకు మూవీస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు. 2 సినిమాల్లోని ఆల్మోస్ట్ మనము రిస్ట్రిక్షన్గా ఉండేందుకు ఆస్కారం లేదండి. అది ఎవరు లేదండి నేను ఇలాగే ఉంటానంటే డైరెక్టర్ నాకు ఇలాగ ఇచ్చారంటే అది అబద్ధం అబద్ధం అబద్ధం. వాళ్ళు మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడే చెప్తారు, మీకు ఏ డ్రెస్ అయినా ప్రాబ్లం లేదుగా. అంటే సర్టెన్ ఏజ్ వాళ్ళకి సర్టెన్ ఏజ్. ఇప్పుడు అమ్మని తీసుకొచ్చి అమ్మ క్యారెక్టర్ చేసే వాళ్ళని బిక్నీలు వేసుకోమని అడగరుగా. అలాగా సర్టెన్ ఏజ్ వాళ్ళకి కంపల్సరీ డ్రెస్ గురించి చెప్పేస్తారు, మీ డ్రెస్ ఫ్రీ ఉంటుందా అది ఇది అని. ఒకవేళ కిస్ సీన్ ఉంటే న్యాచురల్గా పెట్టించేస్తూ ఉంటారు. హగ్లు అయితే గాలికి కూడా ప్లేస్ లేనంత డీప్ హగ్లు అన్నీ ఇచ్చేస్తారు. అలాంటి నా మనసుకి తట్టుకునే అంత లేదు. అలా హగ్ చేసేసుకొని ముద్దు పెట్టేసుకున్నంత మాత్రం పాడైపోతామని కాదు. ఒక్కొక్క మైండ్ లెవెల్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను దానికి ట్యూన్ కాలేదు. సో అమ్మో అంత డీప్గానే అయ్య బాబాయ్ వద్దు అనుకున్నాను. సో సీరియల్స్లో అలాగే ఉండదండి. హగ్ సీన్స్ అంటే అలాంటివి ఉన్నా కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ క్రాస్ అయ్యి చేసిన ఛానల్స్ వాళ్ళే తీసేస్తారు. సో లిమిట్స్లో ఉంటే ఏదైనా బ్యూటీ అండి, తగ్గిస్తే అలాగే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ లేరండి, నేను కొంచెం రౌడీ దాన్ని. బాయ్ ఫ్రెండ్సా లేరు. హగ్స్ కిస్సులు ఇలాంటి వాటికి టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు బాగా చిన్నప్పుడు ఇలా చెప్తే బోరింగ్ ఉంటుందండి. అసలు మీరు రాంగ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నేను డివోషనల్ అండి, ఎక్కువ అల్లరి పిల్లని. ఇప్పుడు ఎవరైనా నిజానికి హగ్ చేసుకుందాం ఈ పిల్లని అని అన్నా నేను అది జోవియల్గా చెప్పేస్తానే, నన్ను పలానాడు ఇలా హగ్ చేసుకోవాలనుకున్నాడు తెలుసా, నేను ఇలా చేశానని. అలా అలరైపోతానేమో అని భయపడి కూడా నన్ను ఎవరు హగ్ చేసుకోవడానికి రారు. సో అలాంటివి లేవండి, కానీ బాగుంటాయి అంటారు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి నన్ను రెచ్చగొడుతూ ఉంటారు, ఇలా కాదు నీకు ఒక మంచి పార్టీకి తీసుకెళ్ళి మొత్తం చీకటి చేసేసి ఇలా చేసేస్తాం అలా చేసేస్తాం అంటారు. అలా ఆట పట్టిస్తూ ఉంటారు. మెయిన్ భయం వేస్తుందండి. ఎందుకో అంటే రిలేషన్ అనేది అప్పటికప్పుడు అంటి ముట్టుకున్నట్టు వెళ్ళిపోయినట్టు ఉండొద్దు. అంటారా అంటుకుపోవాలి అంతే. ఇక అలాగా అలాంటివి ఉండవు కదా. ఇప్పుడు జస్ట్ ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా, ఆ మెంటాలిటీస్ ఎక్కువైపోయినాయి. సో నాకు లేవండి అలాంటివి, తక్కువే. అంటే వినడము తక్కువే, చూడడము తక్కువే. నా లైఫ్లో అంటారా బట్టలు ఉతుక్కోవడం, వంట చేయడం, డబ్బింగ్లకి వెళ్ళడము, షూటింగ్కి మేకప్ వేసుకోవడం, వీటితోనే సరిపోయింది. పెళ్ళైతే చేసుకోనండి. అలాగని సాధువు సన్యాసిని కాదులేండి, ఎందుకంటే అన్ని రకాల సినిమాలు చూసేస్తూ ఉంటాను. అయితే పెళ్ళైతే చేసుకోనండి. అది కేవలం మగాళ్ళ మీద కోపమో కాదు, పెళ్ళంటే భయమో కాదు, అలాగేం కాదు. కానీ దాని మీద ఆలోచన ఎప్పుడూ రాదు. పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఏమో అంటే ఈరోజు కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. అంటే క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే నా అవసరం అయితే మాత్రం నా ఫ్యామిలీకి చాలా ఉందండి. చాలా చాలా అవసరం ఉంది. ఆ అవసరాన్ని నేను నా సంతోషం కోసము దేనికోసము నేను వదిలిపెట్టాను. చాలామంది చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి తోడుండాలి, చివరి జీవితంలో మనకంటూ షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి అలా ఇలా అని. నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు అనిపించదండి. మేము చాలా ప్రేమలు కరువయ్యి చిన్న వయసులో పెరిగాము. ఊహ తెలిసేసరికి ప్రేమ విలువ తెలిసింది. ఓహో, ప్రేమ ఇంత బాగుంటుంది అని చెప్పి మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం, మా అమ్మ, మేము చాలా ప్రేమాభిమానంగా ఉంటామండి. ఈవెన్ మా అమ్మగారు మెంటాలిటీ మీరు చెప్తే నవ్వుతారు. ఆవిడ మేము ఇంట్లో బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా కొంచెం మిగిలిందనుకో, ఆవిడ బయట ఎలా తిరుగుతారంటే అది అది ఎవరికైనా పెట్టడం కోసము బయట ఇంటికి వాచ్మెన్ తిరుగుతారు చూడండి, అలా తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా వస్తారా, ఆ వేడిగా ఉన్న కొంచెం ఆ బిర్యానీ తింటే వాళ్ళ ప్రాణం తృప్తి పడుతుంది అని చెప్పేసి. అరే అలా తిరక్కు, ఎదురుగా వస్తారు కదా ఎవరో ఒకరు, అప్పుడు ఎవరికైనా పెడదు కానీ అనేసి అంటే, లేదమ్మా చల్లారిపోయిన తర్వాత మనందరం తినేసిన తర్వాత అలాంటివి పెట్టడం అది కరెక్ట్ కాదు. అంత డీప్గా ఆలోచిస్తారు. ఇవన్నీ చెప్తే ఓవర్ అనిపిస్తుంది మీకు. ఆ ప్రేమలు అవన్నీ కూడా మా నుంచి మిస్ కావడం నాకు ఇష్టం లేదు. ఏ పెళ్లి చేసుకుంటే అన్నీ మిస్ అవుతారంటే బయట వాళ్ళనండి. మనం ఎంత ప్రేమ చూపించినా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, హాయ్ బాయ్ లాగా నేను ఉండలేను. నాకు నా కుటుంబంతో ఉండాలంటే చాలా చాలా ఇష్టం. అలానే నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి, నువ్వు వాళ్ళ అవసరాలు చూస్తున్నావు కాబట్టి నీ మీద ప్రేమ చూపిస్తున్నారు, లేకపోతే చూపించరు అని చాలామంది నాతో అన్నారండి. నేను అంత లగ్జూరియస్గా ఖర్చు పెట్టే అంత నేను ఎప్పుడూ సంపాదించలేదు, వాళ్ళని అంత లగ్జూరియస్ లైఫ్లో నేను ఎప్పుడు కూడా పెట్టలేదు. అయినా సరే నన్ను ప్రేమిస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు. మా అక్కకి సూదిలో దారం ఎక్కించాలంటే కూడా చాలా చిరాకండి. చిరిగిపోతే వదిలేస్తుంది. అది అవసరమైనా సరే నాకు అది అవసరం, కానీ బాబోయ్ అది చిరిగిపోయింది ఇప్పుడు కుట్టుకోవాలా, ఇంత ఆలోచించే అమ్మాయి. నేను ఇండస్ట్రీకి వచ్చాను, ఇక్కడ కాస్ట్యూమ్స్ అవన్నీ అవసరం అవుతాయి, ఎప్పటికప్పుడు డ్రెస్సులు బ్లౌజెస్ ఇవన్నీ అవసరం అవుతాయని తెలిసి ఆ పిల్లకి అస్సలు ఇష్టం లేని టైలరింగ్ తను నేర్చుకుందండి. అస్సలు సూదిలో దారమే పెట్టడం ఇష్టపడని అమ్మాయి కేవలం నా కోసం ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళింది. ఆ సూది ఇరిగిపోతుంటే మళ్ళీ బిగించుకుంది, ఆ మిషన్ రిపేర్ నేర్చుకుంది, టైలరింగ్ నేర్చుకుంది. అంత ప్రేమ. చెల్లి బాగా వంటలు చేస్తారు. ఎప్పుడూ నేను ఒక్కసారి వెళ్ళినప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఊరు వెళ్తూ ఉంటాను. వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు రకరకాల వంటలు చేయడము. మా అక్క అప్పుడప్పుడు వస్తుంది ఇక్కడికి, తనకి మాలో ఉన్న ప్రేమ అంతా చూపించాలనే విధానము, ఇదంతా చాలా బాగుంటుంది సార్. ఆ ప్రేమని నేను 50-50 చేయడం నా మనసుకి నచ్చలేదు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తర్వాత సార్ సడన్గా పెళ్లి చేశారు, లేదా పెళ్లి చేశారు, సడన్గా ఎవరో ఒకరు మిస్ అయిపోయాం, దేవుడు తీసేసుకున్నాడు, అప్పుడు బతకట్లేదా? అమ్మో కంపల్సరీ తోడు కావాలన్నారా, ఇంకో పెళ్లి చేసేసుకుంటామా ఏంటి? ఆలోచిస్తాంగా ఫ్యామిలీ గురించి. అలా ముందు ఆలోచించడంలో తప్పేముంది? నేను చాలా క్లారిటీగా ఉన్నానండి ఈ విషయంలో. నా డెసిషన్ తప్పని చాలామంది అంటారు, నా డెసిషన్ తప్పని మా అమ్మే అంటుంది. తప్పు, నువ్వు ఆలోచించేదే తప్పు అని అమ్మ కూడా అంటూ ఉంటుంది. కాకపోతే నా మీద నాకు నమ్మకం ఎక్కువ, నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అని చెప్పి. నా ఫ్యూచర్ని నేను బతికి ఉండగలిగితే కనుక ఎంతవరకు ఎలా చేయాలనేది ప్లానింగ్ ఉంది. అలాగని ఇప్పుడు వీళ్ళందరితోని సరదాగా ప్రేమగా ఉన్నాను, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు తీరుస్తున్నాను కాబట్టి ఫ్యామిలీ, నేను పెద్దదాన్ని అయ్యాక వాళ్ళకి బర్డెన్గా ఉంటాను అన్నది కూడా నేను పెట్టుకోలేదు. దానికి కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. చిన్న జీవితాన్ని చిన్నగానే ఎలా జీవించాలనేది నాకు క్లారిటీ ఉంది. సో పెళ్ళి మీద ఆశ లేదు, కోరిక లేదు, చేసుకోను. చంపేయాలి అని ఎవరిని అనిపించింది? అమ్మో అంత క్రూయల్గా నేను ఆలోచించలేనండి. లేదండి, అలా చంపేయాలనే లేదు, కానీ ఇలాంటి నన్ను బాధ పెట్టిన సిచ్యువేషన్ లాంటిది, ఒక మనసు హర్ట్ అయ్యే సిచ్యువేషన్ లాంటిది
వీళ్ళకి కూడా జరగాలి ఒకటి, అప్పుడే అసలు ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అయితే అనుకున్నాను, కానీ చెప్పేద్దాం అని అనుకోలేదండి. ఐ విల్ లవబుల్ పర్సన్. చాలా నేను విండో సీట్ వచ్చిందండి నాకు. విండోలోంచి నేను బయటికి చూస్తూ నేను అన్నీ కోల్పోతున్న ఫీలింగ్. చెప్పా కదండి, నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. అందరినీ వదులుకొని వస్తున్నా. నేను ఏం వదులుకొని వస్తున్నాను, నేను ఇక్కడ ఏం చేయాలని వస్తున్నాను, అక్కడ నాకు సక్సెస్ వస్తుందా రాదా అనేది చాలా ఆలోచనలతో నేను వచ్చానండి. ఇక్కడికి రాగానే, హైదరాబాద్కి రాగానే, అంటే నేను ఇలా యాంకర్ అవుదామనే, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చానండి. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని, నేను అక్కడ రాజమండ్రిలో చేసిందంతా డబ్బింగే. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇలా దిగిన వెంటనే నన్ను ఎవరైతే సజెస్ట్ చేశారో వాళ్ళ నెంబర్ నాకు దొరకలేనప్పుడు నేను అగాధలో పడిపోయానండి, అయిపోయాను. చాలా చిన్న ఏజ్లో చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది. నేను మళ్ళీ వెనక్కి వెళ్తే నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకనంటే లోకల్ సిటీ కేబుల్లో అప్పటికే నా మీద చాలా కన్ను ఉందండి. ఎలా అంటే మొత్తం ఏపీ మొత్తం అంతా కూడా ఏ బట్టల షాప్ ఓపెన్, ఏ చిన్న షాప్, సెలూన్ షాప్ దగ్గర నుంచి బట్టల షోరూమ్స్, ఏ షోరూమ్ స్టార్ట్ అవని, ఒక సెల్ ఫోన్ సెంటర్, వాయిస్ నాదే ఉండేది. స్వప్నకు ఒక్కదానికే ఇంత వర్క్ వస్తుంది, దీన్ని షేరింగ్ చేద్దామని ఆల్రెడీ అక్కడ ఇంటర్వ్యూస్ పెట్టేశారు, ఫ్రీ కోచింగ్ అని చెప్పేశారు, సెలెక్ట్ అయిన వాళ్ళకి మా దాంట్లో అవకాశాలు అని చెప్పేశారు. ఎవరైనా ఒక వర్క్ డెవలప్ చేసుకోవాలనే అనుకుంటారు. అలాంటిది నాది రాజమండ్రిలో నా వర్క్ షేరింగ్ అయిపోయింది, ఒక 4 విభాగాలు అయిపోయింది. నేను 100% తీసుకోవాల్సిన అమౌంట్ని 25% తీసుకుంటున్న టైంలో నేను డెసిషన్ తీసుకుని హైదరాబాద్కి వస్తే, హైదరాబాద్లో నాకు ఎవరైతే సజెస్ట్ చేశారో వాళ్ళ నెంబరే లేనప్పుడు ఆ 25% కూడా నేను కోల్పోయినట్టే. అంటే నేను మళ్ళీ జీరోకి వచ్చేసాను. అప్పుడు చాలా పెయిన్ ఫీల్ అయ్యానండి. నేను అందరినీ మోసం చేసేసాను అని చెప్పి. నేను అమ్మతో అన్న ఫస్ట్ మాట, అమ్మ ఇప్పటికీ బాధపడతారు, భయపడతారు కూడా, నిన్ను నేను వదిలిపెట్టనమ్మా, నిన్ను నేను చూసుకుంటా. ఈ ఊర్లో అందరికీ నేను తెలుసు కదా, ఈ ఊర్లో నేను ఈ పని చేయను, వేరే పొరుగురు వెళ్ళి నేను ఈ పని చేసి నిన్ను పోషిస్తానన్నాను. ఆ పని ఏంటి అని అంటే బెగ్గింగ్ చేసైనా సరే నేను పోషిస్తానని చెప్పా అమ్మతో. ఎక్కడ సెకండ్రాబాద్లో ఇమ్లీ బస్ స్టాండ్లో నేను బస్ దిగినప్పుడు 10 గంటల వరకు నాకు ఫోన్ కాల్ దొరకలేనప్పుడు నేను అమ్మకి చేసిన ఫస్ట్ కాల్, నాకు పిరికితనం వచ్చేసింది. నేను వెనక్కి వెళ్తే అవమానపడతాను, ఇక్కడ నాకు లేదు, నేను అమ్మని ఎలా పోషించుకోవాలి. అప్పటికి ఇంకా చెల్లికి, తమ్ముడికి ఎవరికి మ్యారేజ్ కాలేదు, అక్కకి అయిందంతే. సో వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. నేను భరోసా ఇచ్చేసాను నేను చూస్తానని. ఈ మాట తప్పాను. మాట తప్పినప్పుడు ఎలా నిలబెట్టుకోవాలి నాకు అర్థం కాలేదు. అమ్మకి నేను చేసిన ఫస్ట్ ప్రామిస్ అది. నేను నా లాస్ట్ మినిట్ వరకు కూడా నేను బెగ్ చేసైనా సరే నిన్నైతే వదిలిపెట్టనమ్మా, నిన్ను హ్యాపీగా చూసుకుంటాను, నన్ను బిలీవ్ చేయని చెప్పాను. నాకు అవార్డ్స్ ఇష్టం, దేవుడు నన్ను దగ్గరగా ఉంచలేదు, నాకు మంచి స్థాయిని ఇచ్చాడు. అంటే ఎంత సాతాను ప్రయోగాల్లాగా ఎన్ని నా మీద ప్రయోగాలు జరుగుతున్నా సరే, ఎక్కడో దిక్కున ప్రేమించే మనసు నా ప్రొడ్యూసర్స్కి, నా డైరెక్టర్స్కి ఇచ్చారు. దాంతో చిన్నదో పెద్దదో స్వప్నకి వర్క్ ఇద్దాం అన్న మనసు ఇచ్చి నాకు ఇచ్చారు. చాలా సర్వైవ్ చేశారండి. నిజానికి అందరూ హేట్ చేస్తే నేను ఎక్కడ ఉండేదాన్ని, అలా లేరు. కొంతమంది ప్రేమించారు, ఆ ప్రేమతో ఇప్పటి వరకు కూడా గెటిన్ అవుతుంది లైఫ్, అవుతుంది కూడా. సక్సెస్ స్టోరీ అండి, సక్సెస్సే అనాలి. ఎందుకు అని అంటే ఎక్కడైనా నాకు అవమానం జరుగుతున్నప్పుడు, లేకపోతే నాకు వర్క్ రానప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోలేదండి, వెళ్ళిపోలేదు. నేను ఉన్న చోట ఫైట్ చేశాను. నేను ఉన్న చోట్లోనే నేను ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను. కాబట్టి నేను సక్సెస్ సాధించినట్టేనండి. నేను లైఫ్లో ఏమైతే అనుకున్నానో, నా ఉన్న చిన్న చిన్న కోరికలు, నా చెల్లి మ్యారేజ్ చేయాలనుకున్నాను, నా తమ్ముడికి కొంచెం మోరల్గా సపోర్ట్ చేయాలనుకున్నాను, అలాగే నా అక్కకి, మాది అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అండి. మిడిల్ క్లాస్లో కొంచెం పూర్ కిందే చెప్పాలి. మేము ఎవరెవరికి నేను ఎలాంటి చిన్న చిన్న సాయాలు చేయాలనుకున్నానో అవి
కొద్దిపాటిగానే నేను చేశానండి. అమ్మకి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నాను. నేను చెప్పాను ఇక్కడికి వచ్చినప్పుడు, నీ అమ్మ నీ పేరు నేను ఎక్కడ, చెల్లాయమ్మ కూతురు ఇలా చేసింది, చెల్లాయమ్మ కూతురు ఇలాగంట అని అసహించుకునేటట్టు నేను ఎప్పుడు నీకు చెడ్డ పేరు తీసుకురాను, అలాగని నీకు పేరు మంచి పేరుని నెత్తి మీద పెట్టేస్తానని కూడా అనట్లేదు. మనం ఎప్పుడు కూడా ఒక మంచి ఫ్యామిలీ లిస్టులోనే ఉండేటట్టు మేము ముగ్గురు అక్క చెల్లెలు మా తమ్ముడు ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పాము. ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాము. ఏదైనా బట్టల షోరూమ్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోవడానికి అలాగా అమ్మని, మీ అమ్మాయితో ఒక ఫోటో దిగుతామండి, కొంచెం మీరు చెప్పండి అలాగన్నప్పుడు అమ్మ ముఖంలో ఆనందం, అరే వాళ్ళు ఫోటో దిగుతారట స్వప్న, అరే నువ్వు ఫోటో దిగిరా వాళ్ళతో, అలాగ అమ్మ చెప్తున్నప్పుడు ఆ కళ్ళల్లో కనిపించే ఆనందం. మా అక్క మేమంతా బయటికి వెళ్తున్నప్పుడు మీ చెల్లి యాక్టింగ్ చాలా నచ్చుతుందండి మాకు, తను మా ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తుంది, అలాగని వాళ్ళతో, నాతో కాకుండా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మొహంలో ఉండే ఆనందం, వాళ్ళు పొందే సంతోషం, ఇవన్నీ సక్సెసేనండి. ఇవన్నీ దేవుడిచ్చినవి. నేను సక్సెస్ సాధించాను, నేను ఫెయిల్ అవ్వలేదు, అవ్వను కూడా. లేదండి, అడగలేదు. నాకు ఈ కమిట్మెంట్లు కానీ దీనికి ఇలా కాంప్రమైజ్ చేయాలి అడగలేదు. అసలు అవకాశం రావడమే తక్కువ అయినప్పుడు ఇలాంటివన్నీ అసలు తారసపడలేదు. నాకు చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశామని చెప్పారు కానీ బట్ నాకైతే రాలేదండి. ఎందుకు లేని విషయము మనము ఏదైనా మాట్లాడడం కోసం మాట్లాడడం కానీ నథింగ్. నాకు అలా కాంప్రమైజ్ నేను ఎప్పుడూ అవ్వలే. నేను ఫస్ట్ నాకు ఈ అవకాశం ఎక్కువగా ఇచ్చింది నాకు శ్రీధర్ రెడ్డి గారు అండి. శ్రీధర్ రెడ్డి గారు వచ్చి నాకు 4 సీరియల్స్ దూరదర్శన్లో ఇచ్చారు. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే నన్ను ఆ సీరియల్స్కి ముందు హనుకోట్ల గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఆయనకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తూర్పు వెళ్ళే రైలు అనే సీరియల్లో అనిల్ కుమార్ గారు నాకు నా లైఫ్లోనే, మొత్తం నా సీరియల్ లైఫ్లోనే ఒక కొత్త మలుపుని తీసుకొచ్చారండి. తూర్పు వెళ్ళే రైల్లో ఆ క్యారెక్టర్ నేను చేసిన తర్వాత నాకు వచ్చిన ఆఫర్స్ స్టైల్ వేరు. సో నాకు అలాంటి క్యారెక్టర్ని ఇచ్చిన అనిల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను ఒక 2-3 మూవీస్లో లీడ్ అంటే హీరోయిన్ క్యారెక్టర్స్ నేను చేశానండి ఈ మధ్య కాలంలో. ఆ క్యారెక్టర్స్ రావడానికి కారణం ఎడారి వర్షం అని నేను ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశానండి. రఘు కుంచె గారు, నేను, కత్తి మహేష్ గారని ఆయన డైరెక్షన్లో వర్క్ చేశాను. కత్తి మహేష్ గారిది డెబ్యూ ప్రాజెక్ట్ అది కేరళ ఫిలిం ఫెస్టివల్స్లో 62 ఫిలిమ్స్ స్క్రీనింగ్కి పంపిస్తే మా ఒక్క ఫిలిమే సెలెక్ట్ అయింది. అలాంటి మంచి కథల్లో నాకు క్యారెక్టర్ ఇచ్చిన మహేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎడారి వర్షం అనేది నేను అసలు సీరియల్స్లో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి ఈ అమ్మాయి అర్హురాలు కాదు అనుకునేంత ఆలోచనలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒక్కసారిగా చిన్న మెరుపులాగా అయిపోయిందండి. ఎడారి వర్షం చేసిన తర్వాత ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ పీరియడ్లో నేను సౌత్ ఇండియన్ స్క్రీన్ మీద హీరోయిన్గా చేశాను. దట్ టు ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అమ్మా నీకు వందనం. ఆ ఫిలింకి నాకు ఆఫర్ ఇచ్చిన ప్రభాకర్ జైని గారికి చాలా థ్యాంక్స్. దానికి సజెస్ట్ చేసిన తిరుపతి రెడ్డి గారికి, కెమెరామ్యాన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇదైతే ఒక వండర్ అండి, ఈ మూవీలో హీరోయిన్గా చేయడం అనేది. నాకు సీరియల్లో ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడానికే ఆలోచిస్తారు కదా, మరి అలాంటప్పుడు పెద్ద స్క్రీన్ మీద హీరోయిన్ ఎలా, అసలు ఊహించండి. అలాంటి మెరకల్స్ జరిగాయి. అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో జీ కుటుంబం అవార్డ్స్లో బెస్ట్ కమెడియన్ అవార్డు నేను తీసుకున్నాను. అది ఇద్దరు అమ్మాయిలు సీరియల్కి గాను. ఆ సీరియల్లో ఒక ఎక్స్పీరియన్స్లన్నీ కూడా మంచిగా ఉండేవండి. అది వచ్చింది గెస్ట్ రోలే, ఒక 2 days వేషమని నన్ను పిలిచారు. బట్ అది బెస్ట్ కమెడియన్ అవార్డు తీసుకునే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ సీరియల్లో నా క్యారెక్టరైజేషన్ కానీ, నేను చేసిన సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అసలు ఇప్పటికీ చూసినా మీరు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. అంత మంచి క్యారెక్టరు. గంటోటి ప్రసాద్ గారు సజెస్ట్ చేశారు యాదగిరి గారుని, ప్రొడ్యూసర్ గారికి.
రెడ్డి గారికి సజెస్ట్ చేసినప్పుడు ఛానల్కి ఈ పలానా అమ్మాయి చేస్తుందంట అని అంటే, మేడం మీద నాకు చాలా, అనురాధ మేడం గారు క్రియేటివ్ హెడ్ అండి. ఆవిడ ఎవరిని ఒప్పుకోరు అది ఇది అని చాలా చెప్తూ ఉండేవాళ్ళు. ఏ సీరియల్లో అయినా సరే వేషం అడిగితే మేడం ఒప్పుకోవట్లేదు అని చెప్పేవాళ్ళు. ఎందుకు ఒప్పుకోరు, ఏమైందో, అసలు నా మీద ఏంటో ఆవిడకి ఒపీనియన్ అలాగ అనుకునేదాన్ని. లేదు అదంతా తప్పు అనేది మాత్రం ఇద్దరు అమ్మాయిల సీరియల్లో నేను క్యారెక్టర్ చేసినప్పుడు నాకు తెలిసింది. వీళ్ళకి ఇష్టం లేక మేడంని క్రియేటివ్ హెడ్ ఆవిడ వెళ్ళి కలిసేంత అవకాశం మాకు ఉండదు కాబట్టి, ఆవిడ దగ్గరికి మేము వెళ్ళి ఎలాగో అడగం కాబట్టి మా వాళ్ళందరూ అలా చెప్పేస్తూ ఉండేవాళ్ళు మేడం ఒప్పుకోలేదని. కానీ ఆవిడ చాలా లవబుల్ పర్సన్ అండి. ఆవిడ ఆర్టిస్ట్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. గెస్ట్ రోల్ అని తీసుకొచ్చిన నన్ను డిఫరెంట్ ఒకే సీరియల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇచ్చి నాకు అవార్డు తీసుకునే అంత క్యారెక్టర్ కింద డిజైన్ చేసిన అనురాధ మ్యామ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. 10 years అయిపోయిందండి, 11 సంవత్సరాలు అయ్యింది జీ తెలుగు ఛానల్ ఓపెన్ అయ్యి. 10 సంవత్సరాల్లో నాకు ఎప్పుడు ఎవ్వరూ వేషం ఇవ్వలేదండి. అందరూ మేడం మీదే తోసేశారు. తెలిసిన వాళ్ళు అందరూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ జీలో చేస్తున్నారు కదా సార్, నాకెందుకు క్యారెక్టర్ ఎవరంటే నీ ఫోటో మేడం రిజెక్ట్ చేశారు ఇలాగ అనేవారు అనమాట. అంటే మేడంకి దూరదర్శన్ సీరియల్ చూడరేమో, అందుకే నేను తెలియక నాకు ఇవ్వట్లేదు అలాగ అనుకునేదాన్ని నేను. కానీ ఆవిడ నేను నచ్చలేదు అనుకున్నప్పుడు నా క్యారెక్టర్ని ఎందుకు ఆవిడ డెవలప్ చేస్తారు, ఎందుకు అవార్డు వచ్చేంత ఇంప్రూవ్ చేస్తారు. సో అదేం కాదు మ్యామ్. థ్యాంక్ యూ అనురాధ మ్యామ్, మెనీ థ్యాంక్స్ మీకు. ఇద్దరు అమ్మాయిల్లో నాది కామెడీ క్యారెక్టర్ అని చెప్పాను కదండి. ఆ కామెడీ క్యారెక్టర్లో కూడా నేను ఫస్ట్ అందరిలోకి వెళ్ళిపోయిన ఈ స్వప్న డైలాగ్ డెలివరీ బాగుంది, స్వప్న బాగా యాక్ట్ చేస్తుంది అనేది వెళ్ళిపోయిన డైలాగ్ అయితే మాత్రం గ్రూప్ ప్రవేశం సీన్. ఇంట్లో గ్రూప్ ప్రవేశం చేసినప్పుడు వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొని రా అని చెప్పేసి సుహాసిని గారు అంటారు. నేను వెళ్ళి తీసుకొని వస్తాను, స్టవ్ మీద మరుగుపెడుతూ ఉంటాను. అది పొంగవు ఎప్పటికీ. వీళ్ళు వచ్చి పాలు పొంగితే దేవుడి దగ్గర నైవేద్యం పెడదామని చూస్తారు. అయితే ఏంటి ఇంకా పాలు పొంగట్లేదు అని అంటే నేను చెప్పే డైలాగ్ ఉంటుంది అన్నమాట. మీరు ఏం తెమ్మన్నారు అంటే పాలు ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్, మీకు బుర్ర ఉందా, మిల్క్ ప్యాకెట్ తెమ్మన్నారు, నాకు చాలా పెద్ద బుర్ర కాబట్టి బటర్ మిల్క్ తెచ్చాను. బటర్ అంటే ఎన్న, మిల్క్ అంటే పాలు, రెండు ఒకే దాంట్లో ఉన్నాయి కదా, అందుకే బటర్ మిల్క్ తెచ్చాను. ఇదేటమ్మా ఎంతసేపు మరగబెట్టినా పొంగట్లేదు. ఇది నా ఫస్ట్ డైలాగ్. ఈ డైలాగ్ చెప్పినప్పుడు అసలు అక్కడ వాళ్ళే నవ్వేశారు. 2-3 సార్లు టేక్ పోయింది. ఎందుకంటే డైలాగ్ డెలివరీలో కానీ చేసే పద్ధతిలో కానీ అదంతా. ఈ డైలాగ్స్ ఆర్కే గారు రాశారు, అసలు సూపరు. ఇలాంటి చాలా అండి. చంద్రముఖి క్యారెక్టర్ అందులో ఒకటి చేశాను. అందులోని రజనీ సార్, రజనీకాంత్ గారినే రజనీ సార్ అని, అసలు రజనీ సార్ అని ఎవరైనా పిలుస్తారా, లక రజనీ సార్ అని చెప్పేది ఒకటి. కరేబియన్ గర్ల్ గెటప్ చేశాను. ఉల్లాల్లా 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 అనుకుంటా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పీక్స్ అండి అదైతే. 7 days వర్క్. తల ఇక్కడ నుంచి కాళ్ళ అరిపాదాల వరకు కూడా ఒక బ్లాక్ మేకప్ చేసి ఒక డిఫరెంట్ డిజైనింగ్తో చేశారు. అది చాలా బాగుంటుంది. ఇదంతా కామెడీకి సంబంధించింది. అయితే ఎడారి వర్షంలో ఈ ఫీల్తో చెప్పిన దాన్ని బట్టి నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నది అయితే మాత్రం ఒక డైలాగ్ రఘు కుంచే గారితో చెప్తాను. అసలు మీరెవరు నాతో ఇంత క్లోజ్గా ఉన్నారు అని అంటే, దగ్గర అనుకుంటే దగ్గర, దూరం పెట్టాలనుకుంటే దూరం అని ఆయన కళ్ళలోకి చూసి చెప్పే ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. మిమ్మల్ని చూస్తే ఎక్కడో చూసినట్టుందండి, ప్లీజ్ ఎవరో చెప్తారా అని ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అదైతే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం. మేము చాలా దూరం ఉన్నాం, దగ్గరికి వచ్చేస్తాం అని నన్ను ఏడిపించిన రోజులు ఉన్నాయి. బట్ అలా చాలా ఫేవరెట్ షార్ట్ ఫిలిం ఎడారి వర్షం. శిశిర వసంతం నా డైలీ సీరియల్స్ ప్రస్థానంలో ఫస్ట్ సీరియల్ అండి అది. దానికి సంబంధించి శిశిర క్యారెక్టర్ నేను చేశాను. అప్పటి వరకు చిన్నపిల్లల క్యారెక్టర్స్ పెద్దవాళ్ళు అయిన తర్వాత నా ఎంట్రీ అనమాట. అలా జరిగినప్పుడు నేను కొత్త అమ్మాయిని, నాతో చేసే వాళ్ళందరూ కూడా శృతి గారు, ప్రీతి నిగమ్ గారు, వినోద్ బాలా గారు,
ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ కాంబినేషన్లో నేను ఫస్ట్ నా డెబ్యూ ప్రాజెక్ట్ అనుకోవాలి. నేను దానిలో చేయడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళంతా సింగిల్ టేక్ ఆర్టిస్టులు అండి, సీనియర్స్, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళ మధ్యలో కొత్త క్యారెక్టర్, చాలా ప్రౌడ్గా, చాలా అందరితో యారగెంట్గా ఉండే క్యారెక్టర్ అనమాట. నేను కొంచెం బిత్తరపోతూ ఉండేదాన్ని. ఆ టైంలో నన్ను బాగా ప్రోత్సహించింది కొండవీటి సత్యం గారని డైరెక్టర్ గారు అనమాట. ఫస్ట్ ఒక 3 days ఫస్ట్ డే వర్క్ చేస్తున్నప్పుడు జనార్దన్ గారని ఆ డైరెక్టర్ గారు మారిపోయి కొండవీటి సత్యం గారు వస్తారనమాట. ఆయన చెప్పేశారు, ఆల్మోస్ట్ ఈ సీరియల్ చాలా త్వరగానే క్లోజ్ చేసేస్తారండి, ఆ చిన్నపిల్లలు ఉన్నంత వరకు బాగానే వచ్చింది, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి అంట, చాలా నల్లగా ఉంది, హీరోయిన్ లుక్కే లేదు, ఎలా సెలెక్ట్ చేశారో మేడం వాళ్ళు అర్థం కాలేదు, ఫోన్లో దూరదర్శన్ కదండి పోతుంది, కానీ యాజ్ నియర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసేస్తారు, కొండవీటి సత్యం గారు మీరు అనవసరంగా వచ్చారండి చెన్నై నుంచి అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు రవికిరణ్ గారు రైటరు దానికి. ఆయన కథాపరంగా చూస్తేనేమో చాలా పెద్ద నరేషన్ ఉంది దానికి. ఆయన ఇలాగ జడ్జిమెంట్ చేసేసరికి భయపడిపోయారు. ఒకరోజు లొకేషన్కి ఆయన ఎప్పుడు రారు, లొకేషన్కి వచ్చారు రైటర్ గారు కూడా. అంటే ఈ అమ్మాయి యాక్టింగ్ చేసేదాన్ని బట్టి మనము అవకాశం పెంచుదామా, ఆ క్యారెక్టర్ని తగ్గించి పక్క క్యారెక్టర్స్ మీద ఎక్కువ రాద్దామా అని చెప్పేసి ఆ టైంలో ఒకే ఒక రోజు అండి, ఒక హాఫ్ డే, మీ పెద్దవాళ్ళు ఎవరు లేరు, నేను నా కో ఆర్టిస్ట్ భార్గవ్, మేమిద్దరం డెబ్యూ హీరోయిన్స్గా ఎంటర్ అయ్యాము. అప్పుడు నాకు కొండవీటి సత్యం గారు కూర్చొని చెప్పారు, అందరికీ నీ మీద ఆల్మోస్ట్ చెయ్యవు అనే నమ్మకమే ఉంది, దాన్ని నువ్వు దాటుకోగలిగితే ఇంకా నువ్వు ఎప్పటికీ వెనక్కి తిరిగి వెళ్ళవు స్వప్న, ఇది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నువ్వు చాలా ఫోటోజెనిక్గా ఉంది నీ ఫేస్, ఎక్స్ప్రెసివ్, సో దీనికి కొంచెం నువ్వు ఎలా యాక్టింగ్ చేయాలనేది క్యాలిక్యులేట్ చేసుకొని కాన్ఫిడెంట్గా నువ్వు చేయగలిగితే కనుక నువ్వు ఎంతకాలం యాక్టింగ్ చేయాలనుకుంటున్నావు అంతకాలం కూడా నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళవు స్వప్న. సీనియర్స్ అందరితో ఉన్నప్పుడు చిన్న చిన్న మాస్టర్సే పెట్టి నీ మీద నేను క్లోజ్లో అవన్నీ ఎక్కువ పెట్టి నీకు వర్క్ స్టైల్లో ఒక డిఫరెన్స్ చూపిస్తానని నాకు చాలా ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసిన సేర్స్లో కొండవీటి సత్యం గారండి. ఇప్పుడు కూడా నేను ఆయనకి ఎంతైనా రుణపడి ఉన్నాను, హ్యాట్సాప్ చెప్తాను కూడా. ఆయన అందరూ ఎగతాళి చేసేవారు, ఏంటండి స్వప్నకి మెరుగులు దిద్దుతున్నారు అంటే, అది 2 అర్థాలతో, నేను నలుపు ఉన్నాను తెల్లగా చేస్తున్నానని, 2 యాక్టింగ్లో మెరుగులు దిద్దుతున్నానని. ఆ రోజు మధ్యాహ్నం నుంచి రైటర్ రవికిరణ్ గారు వచ్చారు, ఏంటి ఆయన ఇలా చెప్పారు, ఈ అమ్మాయి కాస్త కోస్త చేయడానికి ప్రయత్నిస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి పుట్టడంతోనే అన్నీ వచ్చేవి కదా పిల్లలకి, అలాగే కొత్తగా వచ్చిన అమ్మాయికి కొంచెం 1-2 రోజులు వర్క్ నేర్చుకుంటే చేయగలదు ఈ అమ్మాయి అన్న నమ్మకంతో నా క్యారెక్టర్ని చాలా ఏదైతే నరేట్ చేశారో అదే స్టైల్ని తీసుకొచ్చారండి. కట్ చేస్తే కొంత వర్క్ అయ్యేసరికి నాతో చేసే సీనియర్స్ అందరూ కూడా 2 సీరియల్స్ మూవీస్లో బిజీ అయిపోయారు. అప్పుడు ఏం చేయాలో తెలియక కథలో డ్యూయల్ రోల్ తీసుకొచ్చారు. అప్పుడు శిశిర క్యారెక్టర్ మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ కూడా చేయాల్సి వచ్చింది, రాణి అని చెప్పి. డ్యూయల్ క్యారెక్టర్ మంత్లో 20 రోజులు 22 రోజులు కూడా నేను వచ్చిన కొత్తలోనే బిజీగా ఉండేదాన్ని అనమాట. దాన్ని ఎక్కడ డిస్కరేజ్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళిన మంజుల నాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్. సత్యం గారు, మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన నా మంచి క్రిటిక్ ప్లస్ నా మంచి ప్రశంసకుడు విమర్శకుడు కూడా నా ఫ్రెండ్ రైటర్ రవికిరణ్ గారు. సార్, నేను ఇంకా ప్రూవ్ చేసుకుంటాను, మీరు అలా చూస్తూ ఉండండి, మీతో ఫైట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. నేను మీ కృష్ణ భగవాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ.